హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిన్న ఆల్రెడీ మనం పార్ట్ 1 ఆర్సిసికి సంబంధించి చెప్పుకున్నాం. ఈరోజు పార్ట్ 2 కంటిన్యూషన్లో మనం ఏం చెప్పుకుందాం అంటే లిమిట్ స్టేట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. లిమిట్ స్టేట్ మెథడ్లో పర్టికులర్గా బీమ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ బీమ్స్ కన్నా ముందు ఏంటంటే లిమిట్ స్టేట్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లిమిట్ స్టేట్ మెథడ్ అంటే ఏంటంటే మనకు ఉన్న మెటీరియల్స్ కాంక్రీట్ అలాగే స్టీల్, ఈ రెండు మెటీరియల్స్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యూజ్ చేసి దాని మెటీరియల్ యొక్క స్ట్రెంత్ కంటే తక్కువ తీసుకుంటాం. అంటే మెటీరియల్ స్ట్రెంత్ని మనం రెడ్యూస్ చేస్తాం, లోడ్ని మాత్రం ఇక్కడ ఏమీ చేయం. ఓన్లీ మనం మెటీరియల్స్కి మాత్రమే మనం స్ట్రెంత్ని తగ్గిస్తాం. సో FOS ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 మనకి కాంక్రీట్కి, అలాగే 1.15 స్టీల్కి. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యూజ్ చేసి ఈ కాంక్రీట్కి స్టీల్కి దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేది తగ్గించి యూజ్ చేస్తాం. కాబట్టి లిమిట్ స్టేట్ మెథడ్లో మనకు వచ్చే సెక్షన్స్ ఏమవుతాయి అంటే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కంటే తక్కువ వస్తాయి. ఇది స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఇది స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్. ఇది డైరెక్ట్గా ఒక్కొక్కసారి చాలాసార్లు అడిగాడు. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్ ఇచ్చి ఏది స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్ అని అడిగాడు చాలాసార్లు. అలాగే ఇంకోటి ఏంటంటే సెమీ ప్రాబబిలిస్టిక్ అంటే ఇది లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాంటిది. సో దీన్ని సెమీ ప్రాబబిలిస్టిక్ మెథడ్ అంటారు. అలాగే ఇది స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్. సో ఇది లిమిట్ స్టేట్ మెథడ్ గురించి వస్తాయి. సో నెక్స్ట్ కాంక్రీట్ తీసుకున్నాం. కాంక్రీట్ అనేది మనకి తెలుసు బ్రిటిల్ మెటీరియల్, అలాగే ఇది గుడ్ ఇన్ కంప్రెషన్. అలాగే స్టీల్ తీసుకుంటే డక్టైల్ మెటీరియల్. సో గుడ్ ఇన్ టెన్షన్. సో దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ కాంక్రీట్ టెన్షన్ తీసుకోదు, స్టీల్ మాత్రమే టెన్షన్ తీసుకుంటుంది అనేది కాదు. స్టీల్ మెజారిటీ టెన్షన్ బేర్ చేస్తుంది, కాంక్రీట్ మెజారిటీగా కంప్రెషన్ బేర్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి FCR, దీని యొక్క అదే కంప్రెసివ్ ది టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. FCR అనేది 0.7√FCK. చాలాసార్లు ఇలాంటి బిట్ అడుగుతుంటాడు. ది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంతా అని అడగచ్చు. అప్పుడు ఏంటంటే FCR = 0.7√FCK. అంటే FCK అంటే మనకి సపోజ్ M25 గ్రేడ్, M20 అలా ఇచ్చేస్తాడు కదా. ఈ 20, 25 దీన్ని బట్టి 0.7√FCK అనేది మనం తెలుసుకుంటాం. సో ఇది దాని గురించి. అలాగే స్టీల్ అనేది గుడ్ ఇన్ టెన్షన్. సో ఎందుకంటే టెన్షన్ మనకు తెలుసు, డక్టైల్ మెటీరియల్స్ ఎప్పుడైనా సరే టెన్షన్ ఎక్కువ తీసుకోగలవు, అలాగే బ్రిటిల్ మెటీరియల్స్ ఎక్కువ ఎప్పుడైనా సరే కంప్రెషన్ తీసుకుంటాయి. సో అది కాంక్రీట్ గురించి, స్టీల్ గురించి మనకి ఉన్న ఆర్సీసీలో లిమిట్ స్టేట్ మెథడ్లో ఈ మెటీరియల్స్ని మనం కంప్రెస్ చేసుకుంటాం. అంటే దాన్ని ఇవ్వాల్సిన స్ట్రెంత్ కంటే తక్కువ తీసుకుని మనం దాన్ని చేస్తాం. అది ఎలాగనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఇలాంటి నేను సింపుల్గా ఇవి ఎప్పుడు బిట్లు అడిగేవే నేను ఓన్లీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కాంక్రీట్కి మనం స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్. ఒకటి స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ అంటే ఫస్ట్ ఉన్నది ఎప్పుడు y యాక్సిస్ మీద ఉంటుంది, స్ట్రెయిన్ అనేది x యాక్సిస్. ఇక్కడ 0.0035 మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ వచ్చేసరికి మనకి 0.0035. ఇప్పుడు ఈ పెరాబోలిక్ అనేది అప్ టు 0.002 వరకు మాత్రమే పారాబోలిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేదంతా కూడా స్ట్రైట్గా వచ్చేది. సో మనకి కాంక్రీట్కి స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎలా ఉంటుందంటే పారాబోలిక్ అప్ టు 0.002 స్ట్రెయిన్, దాని తర్వాత హారిజంటల్. సో దీన్ని ఏమంటారంటే
రెక్టాంగులర్ పెరాబోలా అని పిలుస్తారు. ఇది ఏంది? కాంక్రీట్ది. స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కాంక్రీట్కి. సో దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఎఫ్సికే కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. సో ఈ కంప్రెసివ్ స్ట్రెంత్కి నేను క్లాస్లో చెప్పా, అది మనం తీసుకున్న ఎఫ్సికే అనేది స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ట్యూబ్కి తీసుకున్నాం కాబట్టి దాంట్లో 67% అంటే 2/3 ఎఫ్సికే మాత్రమే మనం కంప్రెసివ్ స్ట్రెంత్ కింద తీసుకున్నాం. అంటే 0.67 ఎఫ్సికే మాత్రమే కంప్రెసివ్ స్ట్రెంత్ అంటారు. సో డిజైన్ స్ట్రెంత్కి వచ్చేసరికి పర్మిసిబుల్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఆల్రెడీ మీకు చెప్పాను, దీని యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వచ్చేసరికి బై 3 కదా కాంక్రీట్కి, కాబట్టి 0.446 ఎఫ్సికే. సో ఇది డిజైన్ స్ట్రెంత్ అన్నమాట. సో ఇది స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్. ఇది మనకి నెక్స్ట్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఇది యూజ్ అవుద్ది. సో ఇది కాంక్రీట్కి. మనం నెక్స్ట్ స్టీల్కి చూద్దాం. స్టీల్ మైల్డ్ స్టీల్కి ఒకలా ఉంటుంది, మైల్డ్ స్టీల్ వచ్చేసరికి డెఫినెట్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది, తర్వాత ఇలా వస్తుంది, తర్వాత అల్టిమేట్ ఈల్డ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, మిగిలిన వాటికి ఇలా డైరెక్ట్ ఇలా వచ్చేస్తాయి. సో ఇది మైల్డ్ స్టీల్. సో మనం అందుకే టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ కనుక్కోవడం కోసం ఎప్పుడైనా సరే మైల్డ్ స్టీల్ యూజ్ చేస్తాం, ఎందుకంటే డెఫినెట్ ఈల్డ్ పాయింట్ ఉంటుంది. అదే కనుక మనకి హై స్ట్రెంత్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ ఈల్డ్ పాయింట్ అనేది ఉండదు. కాబట్టి మనం కాంక్రీట్ యొక్క స్ట్రెంత్, ఇది స్టీల్ యొక్క స్ట్రెంత్ తెలుసుకోవడం కోసం మైల్డ్ స్టీల్ యూజ్ చేసి మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను 0.002 to 0.0035, కానీ ఇక్కడ ఏంటంటే 0.2% ఆఫ్ ప్రూఫ్ స్ట్రెయిన్ అంటారు. అంటే 0.002 స్ట్రెయిన్. అలాగే 0.87 F/ES అంటే ఇదేంటి? స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ ఏంటి అంటే ఎక్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. కాబట్టి ఇక్కడ స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ వచ్చిందంటే స్ట్రెయిన్. ఈ స్ట్రెయిన్ ఏమంటారంటే ఎలాస్టిక్ స్ట్రెయిన్ అంటారు. సో ఇప్పుడు మనకి టోటల్ స్ట్రెయిన్, లిమిట్ స్టేట్ మెథడ్ అనేది స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్ కాబట్టి టోటల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 0.002 ప్లస్ 0.87 F/ES అంటే ప్రూఫ్ స్ట్రెయిన్ ప్లస్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు టోటల్ స్ట్రెయిన్ అన్నమాట. ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఎందుకు చెప్పట్లేదంటే ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవడం కోసం నేను మీకు ఇలా చెప్తున్నాను. సో మనం కాంక్రీట్ గురించి అలాగే స్టీల్ గురించి కూడా దాని గ్రాఫ్ ఎలాగా, దాని యొక్క స్ట్రెయిన్స్ తెలుసుకున్నాము, అలాగే దాని యొక్క డిజైన్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో దీనికి ఏమొస్తుందంటే 0.87 Fy ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. ఇది స్టీల్ ఈల్డ్ స్ట్రెంత్ అంటాం. సో దీనికి 0.87 Fy, దానికి వచ్చేసరికి 0.446 ఎఫ్సికే కాంక్రీట్. డిజైన్ స్ట్రెంత్, ఇది కూడా డిజైన్ స్ట్రెంత్. ఇది మనం 0.87 Fy కింద తీసుకుంటాం. నెక్స్ట్ సో ఎక్కువగా ఏంటంటే దీంట్లో నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే మన ఎస్ఎస్సి జేఈకి సంబంధించి మనకి ఏ పాయింట్స్ బాగా స్ట్రెస్ చేసి అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మాత్రమే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బీమ్స్ అయినా ఏదైనా డిజైన్ చేయాలంటే మనకి దాని లెంత్ కావాలి కదా, దాన్ని ఎఫెక్టివ్ స్పాన్ అంటారు. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటంటే సపోజ్ ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్కి చెప్తాను. ఒక 2 సపోర్ట్స్ ఇటొకటి ఇలా ఉన్నప్పుడు ఈ ఇన్ బిట్వీన్ సపోర్ట్స్ ఉండేది క్లియర్ స్పాన్.
సో ఇప్పుడు మనకి ఎల్ ఎఫెక్టివ్ కావాలంటే యాజ్ పర్ IS 456 రికమెండేషన్స్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్కి L0 అంటారు, క్లియర్ స్పాన్ని L0 అంటారు, ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్. ఇక్కడ మనకి ఈ బీమ్ డెప్త్ ఉంటుంది కదా, అది ఆర్ L0 ప్లస్ బి అంటే విడ్త్ ఆఫ్ బీమ్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. అదే మనం క్యాంటిలివర్కి చూసుకుంటే సపోర్ట్ అనేది ఒక సైడే ఉంటుంది మనకి. ఇది క్లియర్ స్పాన్ అవుద్ది L0 ప్లస్ సపోర్ట్ BS/2. సో ఇక్కడ ఏమవుద్దంటే L0 ప్లస్ B ఆర్ L0 ప్లస్ B/2 అవుతుంది. సో విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇది మనకి ఎఫెక్టివ్ స్పాన్ గురించి. నెక్స్ట్ మనకి ఎఫెక్టివ్ స్పాన్ తర్వాత ఇంకా పాయింట్స్ ఇంకా అవసరమైంది ఏంటంటే డైరెక్ట్ బీమ్స్లోకి వెళ్దాం ఇప్పుడు. సో ఒక ఐడియా కోసం అని చెప్పి మీకు ఇదంతా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్, దీంట్లో మనం ఏమేమి చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు ఇప్పుడు మనం ఏ డిజైన్ చేయాలన్నా మాత్రం మనకి స్ట్రెస్ కర్వ్ అలాగే స్ట్రెయిన్ కర్వ్ మనకి ఐడియా ఉండదు. సో తెలియాలంటే ఫస్ట్ ఒక బీమ్ తీసుకుందాం. ఇది న్యూట్రల్ లేయర్ అంటారు. మనం ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ అని రాస్తున్నాను, యాక్చువల్గా అయితే అది న్యూట్రల్ లేయర్. దీనికి ఎఫెక్టివ్ డెప్త్ అంటే చెప్పాను ఆల్రెడీ, సెంట్రాయిడ్, దాన్ని D అంటారు. ఈ Dకి ఈ స్ట్రెస్ డయాగ్రామ్, స్ట్రెయిన్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. సో ఇది మీకు అర్థమై ఉంటుంది. ఇది స్ట్రెస్ డయాగ్రామ్. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పినప్పుడు స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుంది అన్నాను, రెక్టాంగులర్ పెలబా. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఉంటుంది, 37XU అంటారు. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి 4/7XU. అంటే మనకి ఈ రెక్టాంగిల్ అనేది 3/7 ఆఫ్ XU అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటారు. సో ఇక్కడ నుండి ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ ఫోర్స్ యాక్ట్ చేసేది ఎంతంటే 0.42XU డిస్టెన్స్లో మనకి దీని ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇది కంప్రెషన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలుసు 0.87 FY, డైరెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ 0.0035. అలాగే ఇక్కడ వచ్చేసరికి 0.87 FY/ES ఇందాక చెప్పాను ఆల్రెడీ, ప్లస్ 0.002. ఇప్పుడు మనకి ఇందాక ఆల్రెడీ చెప్పాను 0.446 FCK అనేది డిజైన్ స్ట్రెంత్. సో దాన్ని డిజైన్ స్ట్రెంత్ ఇక్కడ 0.446 FCK. మనకి ఇప్పుడు ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది స్ట్రెయిన్ గవర్నింగ్ బట్టి తీసుకుంటే XU max/D ఇది ఉంది కదా మనకి, ఈజ్ ఈక్వల్ టు 0.0035 డివైడెడ్ బై ఇక్కడ ఉన్న చూడండి 0.002 ప్లస్ 0.87 FY/ES ప్లస్ 0.0035. సో 0.0035 డివైడెడ్ బై 0.0055 ప్లస్ 0.87/ES. దీన్ని బట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ చాలాసార్లు అడిగింది ఉంది, మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది.
ఇక్కడ మనం చూస్తే అన్ని కాన్స్టెంట్లు ఉన్నాయి కానీ ఒక్క ఎఫ్వై అనేది మాత్రం వేరియబుల్. కాబట్టి maximum depth of neutral axis always depends on fy, grade of steel. అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్ మారినప్పుడు మనకి మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది మారుద్ది. సో దీన్ని బట్టే మనకు ఆల్రెడీ స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. XU max by Dకి స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ స్టీల్. సో ఇది అందరికీ అర్థమైంది కదా. ఏం గీసానంటే నేను ఒక బీమ్ తీసుకున్నా, బీమ్లో స్ట్రెస్ డయాగ్రాము స్ట్రెయిన్ డయాగ్రామ్ వేసాం. స్ట్రెయిన్ డయాగ్రామ్ నుండి మనం XU max by D అనేది ఎలా తీసుకున్నాం అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ బట్టి తీసుకున్నాం. దాన్ని బట్టి దాని వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ బట్టి మనం XU max by D అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి వేరియబుల్ ఇక్కడ ఉన్నది ఒకటే FY, కాబట్టి FY బట్టి తీసుకున్నాం. సో XU max ఆల్వేస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ FY వాల్యూ. సో నేను ఇది తీసేస్తాను. దీంట్లో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇప్పుడు మనం XU max by D వాల్యూస్ ఎలా వస్తాయంటే ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దేని మీద చెప్పాం, డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ స్టీల్. సో మనకి FE 250, FE 415, FE 500 మూడు రకాలు ఉన్నాయి టైప్ ఆఫ్ స్టీల్ FY బట్టి. సో ఇది 0.53, 0.48, 0.46. సో ఈ XU max by D వాల్యూస్ గురించి ఇది ఓన్లీ ఏంటంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ కాదు, క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటారు, దాన్ని మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటాం. సో నెక్స్ట్ యాక్చువల్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా వస్తుందంటే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఫౌండ్ అవుట్ బై comparing compressive force equal to tension force. సో మనకి కంప్రెసివ్ ఫోర్స్ ఎంత, టెన్షన్ ఫోర్స్ ఎంత తెలియాలి. ఫోర్స్ అంటే లోడ్ అంటే ఏంటి, స్ట్రెస్ ఇంటూ ఏరియా తెలియాలి. సో మనకి టెన్షన్కి తెలుసు, టెన్షన్కి ఏంటి 0.87 FY అనేది స్ట్రెస్ ఇంటూ ఏరియా వచ్చేసరికి AST. ఓకే, మరి ఇటువైపు మనకు తెలియాలి కదా కంప్రెసివ్ ఫోర్స్, కాబట్టి మీకు ఒక డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా. ఇందాక చెప్పిందే ఇక్కడ దాకా రెక్టాంగిల్ కింద ఉంటుంది, ఇది పారాబోలా. సో రెక్టాంగిల్కి మనకి ఏరియా ఫార్ములా B ఇంటూ D. సో దీని D అంటే విడ్త్ ఆఫ్, అలాగే D అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను మీకు ఇక్కడ 37 XU దగ్గర ఉంటుంది అని చెప్పి, అప్ టు అక్కడి వరకు రెక్టాంగిల్ కింద ఉంటుంది. సో ఇది ఏరియా. స్ట్రెస్ అనేది మనం ఇలా చూపిస్తాం FCK. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పే FCK వాల్యూ వచ్చి మన డిజైన్ స్ట్రెంత్ 0.446 FCK ప్లస్ అంటే ఓన్లీ ఈ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఉంది కదా 2/3 BH. 2/3 B అంటే ఏంటి, B అంటే విడ్త్ ఆఫ్ బీమ్. H అనేది ఏంటి, ఇక్కడ ఇందాక చెప్పా 4/7 అంటే ఇది 3/7 ఉంటే మిగిలింది పార్ట్ 4/7 కదా. సో 4/7 ఆఫ్ XU ఇంటూ 2/3 BS ఇంటూ హైట్, ఇది ఏరియా ఇంటూ స్ట్రెస్. దీంట్లో ఉండే స్ట్రెస్ మళ్ళీ సేమ్ 0.446 FCK. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 0.36 FCK B ఇంటూ XU. సో ఇది కంప్రెషన్ ఫోర్స్. సో మనం అనుకున్నాం C ఈజ్ ఈక్వల్ టు T చేస్తే మనకి యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ వస్తుంది. సో యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే 0.36 FCK B XU max ఈజ్ ఈక్వల్ టు 0.87 FY AST. సో దీన్ని బట్టి XU ఎంత వస్తుంది మనకి, XU max కదా XU ఈజ్ ఈక్వల్ టు
0.87 FY AST by 0.36 FCK B. సో ఇది యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. మనం అసలు రెండు ఎందుకు కనుక్కోవాలి, మ్యాక్సిమం డెప్త్ ఎందుకు కనుక్కోవాలి, మామూలుగా డెప్త్ ఎందుకు కనుక్కోవాలంటే మనకి నేను ఆల్రెడీ చెప్పా టైప్ ఆఫ్ సెక్షన్స్. అండర్ రెయిన్ఫోర్స్ లోడ్ చెప్పాను, బ్యాలెన్స్ లోడ్ చెప్పాను, ఓవర్ ఒకటి చెప్పాను. సో మనకి XU మ్యాక్స్ ఈక్వల్ టు XU అయితే బ్యాలెన్స్డ్ సెక్షన్ అవుద్ది. అండర్ రెయిన్ఫోర్స్ ఏమవుద్దంటే XU కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి XU ఈ లెస్ దెన్ XU మ్యాక్స్ అయితే కనుక అది అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్. అలాగే XU గ్రేటర్ దెన్ XU మ్యాక్స్ అయితే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అవుద్ది. సో ఇవి కూడా క్వశ్చన్స్ కింద అడుగుతారు. నేను చెప్పిన ప్రతిదీ కూడా ఒక చిన్న చిన్న బిట్ కింద అడుగుతారు కాబట్టి ఇలా నేను ఇంకా క్లియర్గా మీకు చెప్తున్నా. ఇది కూడా స్టీల్ గ్రేడ్ అనేది పెరిగే కొద్దీ డెప్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే స్టీల్ గ్రేడ్ పెరిగినప్పుడు దాని స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగినప్పుడు ఏంటంటే దాని వైపు మనకి లోడ్ వెళ్దాం, ఎక్కువ సైడ్ ఎక్కువ వీక్ ఏది ఉందో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇది తగ్గుతూ ఉంటుంది మనకి. అంటే 0.53D టెన్షన్ వైపు ఉంది, 0.48D, అలాగే 0.46D అంటే పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట మూమెంట్. అంటే అండర్ రెయిన్ఫోర్స్డ్, అంటే రెయిన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంది అంటే పైకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రెయిన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంటుంది అనుకుంటే డెప్త్ పెరుగుద్ది. సో అది మనకి కావాల్సిన పాయింట్. ఇది ఓన్లీ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం చెప్పింది. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి అనేది కూడా మీకు ఏంటంటే ఆల్రెడీ నాకు చెప్పాను కదా, 0.0035 డివైడెడ్ బై 0.0055 ప్లస్ 0.87 FY బై ES. ESలో ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఆఫ్ స్టీల్ మనకు తెలుసు 2 × 10⁵. దాన్ని బట్టి మనం ఇది తీసుకున్నాం. సో ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్లో మనకి XU వాల్యూ ఎలా కట్టాలి, XU మ్యాక్స్ వాల్యూ ఎలా కట్టాలని తెలుసుకున్నాం. ఇవి ఎందుకు కడుతున్నాం అంటే డిజైన్ పర్పస్లో చేసిన తర్వాత XU వాల్యూ వస్తుంది, XU మ్యాక్స్ వచ్చిన తర్వాత అది అండర్ రెయిన్ఫోర్స్డా లేకపోతే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అనేది తెలుసుకుంటాం. అందువల్ల మనం XU అనేది కడతాం. సో ఇది దీంట్లో. సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ, ఎంత లోడ్ క్యారీ చేయగలదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి దీని తర్వాత ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది అడుగుతారు. అంటే ఏంటంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎలా తెలుసుకుంటాం అంటే మనం MR C × Z అనేది కొత్తగా వచ్చింది, ఇక్కడ మీకు చెప్తాను ఏంటనేది. అలాగే MR = T × Z. సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే ఐదర్ కంప్రెషన్ నుండి కానీ టెన్షన్ నుండి కానీ. Z అంటే ఏంటంటే ఇక్కడ ఫోర్స్, కంప్రెషన్ ఫోర్స్ అనేది 0.42 XU దగ్గర యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది టోటల్ డెప్త్ వచ్చేసరికి D. ఇప్పుడు లేవర్ ఆర్మ్ అంటాం, జెడ్నే లేవర్ ఆర్మ్ అంటాం. లేవర్ ఆర్మ్ అంటే ఏంటంటే జెడ్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండేది D - 0.42 XU అనేది మనకి జెడ్ వాల్యూ అవుతుంది. ఎక్కడైనా సరే జెడ్ సేమ్. దేని మీద బేస్ అయి ఉంటుంది, XU మీద. సపోజ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయితే కనుక XU అవుద్ది, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయితే కనుక XU మ్యాక్స్కి లిమిట్ చేసేస్తుంది దాన్ని ఒకవేళ డిజైన్ చేయాలనుకుంటే. అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్కి ఫస్ట్ స్టీల్ ఫెయిల్ అవుద్ది కాబట్టి స్టీల్తో మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ పెడతాం. ఓవర్ రెయిన్ఫోర్స్డ్లో కాంక్రీట్ ముందు రీచ్ అవుతుంది కాబట్టి C × Z అనేది పెడతాం. టెన్సైల్ ఫోర్స్ ఇందాక ఆల్రెడీ అనుకున్నాం, MR = టెన్షన్ ఫోర్స్ 0.87 FI స్ట్రెస్ ఇంటూ ఏరియా AST ఇంటూ Z అంటే D - 0.42 XU. దీని నుండి మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కడతాం అండర్ రెయిన్ఫోర్స్డ్కి.
అదే కనుక బ్యాలెన్స్డ్ సెక్షన్ అయితే సేమ్ వస్తుంది, ఇక్కడ XU మ్యాక్స్ కట్టాలి. సో ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అనేది మనం చేయం కాబట్టి ఎప్పుడు C/Z అనేది మనం కట్టాం. ఇప్పుడు కూడా మనం T/Z తోనే ఎక్కువ శాతం కట్టడం, అది కూడా మనకి ఇదే ఈజీ. అదే కనుక అది కూడా చెప్పమంటే చెప్పచ్చు 0.36 FCK B XU ఇంటూ B ఇంటూ XU అంటే XU కదా, ఇక్కడ దాకా ఉండదు. సో స్ట్రెస్ ఇంటూ ఏరియా వచ్చేసరికి B ఇంటూ XU ఇంటూ D మైనస్ 0.42 XU. ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కట్టుకోవడానికి. అంటే ఎంత క్యారింగ్ కెపాసిటీ, అంటే మనం దాని మీద ఎంత లోడ్ వేయగలము, కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. దీన్ని ఎంత మూమెంట్ అనేది ఇది క్యారీ చేయగలదు అనేది మనకి ఇక్కడ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది దీని ద్వారా తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం టెన్సైల్తోనే తీసుకుంటాం, ఎందుకంటే అండర్ రెయిన్ఫోర్స్ మాత్రం మనం సెక్షన్స్ డిజైన్ చేస్తాం. ఓవర్ రెయిన్ఫోర్స్లు వస్తే కనుక రీడిజైన్కి ప్రపోజ్ చేస్తాం. అలాగే డెప్త్. సో ఇది సింగిల్ రెయిన్ఫోర్స్ గురించి. దీంట్లోనే చిన్న చిన్న పాయింట్లు నేను ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం కవర్ చేసి ఇది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే డబ్ల్యూ రెయిన్ఫోర్స్ గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. ఇందులో నెక్స్ట్ బీమ్స్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటంటే, అసలు లిమిట్ స్టేట్ మెథడ్లో ఏమేమి డిజైన్ చేస్తాం అంటే మనం రెండు రకాలుగా చేస్తాం. ఫ్లెక్సర్ లేదా కొలాప్స్ అంటారు, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్. అలాగే రెండోది వచ్చి సర్వీసబిలిటీ. దీనికేమో డిజైన్ చేస్తాం, దీనికేమో చెక్ చేస్తాం. దీంట్లో ఏమో వస్తాయంటే బెండింగ్ డిజైన్ చేస్తాం, షియర్, టార్షన్, బాండ్, కంప్రెషన్. ఇవన్నీ డిజైన్లు కూడా ఫ్లెక్సర్లోకి వస్తాయి, అదే కొలాప్స్లోకి వస్తాయి. క్రీప్, ష్రింకేజ్, డిఫ్లెక్షన్, క్రాక్స్, ఇవన్నీ కూడా అండర్ సర్వీసబిలిటీ. ఇవి చెక్ చేస్తాము, ఇవి డిజైన్ చేస్తాము. లిమిట్ స్టేట్ మెథడ్లో రెండు రకాలు ఉన్నాయి, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ. సో ఇది మనం డిజైన్ చేసే టైప్స్ రెండు రకాలు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్లెక్సర్ అనేది బెండింగ్ గురించి ఎందులో వస్తుంది మనకి, మెయిన్గా బీమ్స్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం బీమ్స్ తీసుకుని డిజైన్ చేస్తున్నాం. బీమ్స్ అంటే ఏంటి, ఏ మెంబర్ విచ్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్వర్స్ లోడింగ్, దాన్నే బీమ్స్ అంటారు. సో మనం ఫస్ట్ బెండింగ్ తీసుకున్నాం, అదే ఫ్లెక్సర్. సో ఫస్ట్ దీంట్లో కూడా మనం సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్స్ చూసాం. సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్లో కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. అంటే బీమ్స్లో కవర్ 25 mm ఉండాలి. అలాగే AST మినిమం నిన్నే చెప్పా, AST/BD = 0.85/FY. ఇది AST మినిమం గురించి. సో AST మ్యాక్సిమం వచ్చేసరికి 4% ఆఫ్ గ్రాస్ ఏరియా. ఇవి చాలాసార్లు అడిగిన క్వశ్చన్లు, అందుకనే పెడుతున్నాను మళ్ళీ మీకు. AST మ్యాక్సిమం ఇది. When depth of beam is 750 mm and above అయితే కనుక సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఎంత ప్రొవైడ్ చేయాలి, ఈజ్ గ్రేటర్ దెన్ 0.1% ఆఫ్ ఏరియా అండ్ ఇవి 750 mm అబోవ్ ఉంటాయి. అంటే మనకి డెప్త్ ఆఫ్ బీమ్ కనుక ఎక్కువ ఉంటే సైడ్ ఫేస్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది పెట్టాలి మనం. ఇది 0.1% ఆఫ్ వెబ్ ఏరియా ఉండాలి.
అలాగే ఇది ఓన్లీ బెండింగ్లో. అదే కనుక షియర్లో అయితే 450 mm, 450 mm కన్నా ఎక్కువ ఉంటే కనుక షియర్ డిజైన్లో మన సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది పెట్టాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ బీమ్స్లో. సో మిగిలినంతా కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు మ్యాక్సిమం కవర్ చేస్తాను. నేను చెప్పేది ఏదైనా సరే కాన్సెప్ట్ మీకు జస్ట్ ఏవైతే బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారో ఆ బిట్స్ని తీసుకుని మాత్రం ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22 అనే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే బిట్స్ వైజ్గా ఎక్కువగా అడుగుతున్నారో అవి మాత్రం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి దీంట్లో అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. థ్యాంక్ యూ.